శ్రద్ధగా ప్రభు మాటలు విందాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించారు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఇక్కడ ఒక 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక నది కలదు, దాని కాలువలు, ఈ నదిలో నుండి బయలుదేరే కాలువలు దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఈ నది బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుని మందిరము, పరిశుద్ధ స్థలము సంతోషపడుతుంది. ఏ నది బయలుదేరి వెళితే సంతోషం ఉంటుంది? దేవుని పట్టణానికి, దేవుని యొక్క మందిరానికి అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఏది ఈ నది? ఈ నది ఏ నది? కీర్తన గ్రంథంలోని 36వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, దేవా నీ దగ్గర జీవపు ఊట ఉంది. ఈ జీవపు ఊట కొంచెం 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 ఉబికి ఈ జీవపు ఊట అనేక ఆత్మల దాహాన్ని తీరుస్తూ సంతోషపరుస్తూ ఉంది. యాకోబు బావి దగ్గర యేసుప్రభు అదే చెప్తాడు, నేనిచ్చు జీవజలమును గాని నువ్వు తాగితే నువ్వెన్నడు దప్పిక కొనవు. నా దగ్గర జీవపు ఊట ఉంది. ఈ జీవపు ఊట గాని నీవు త్రాగినట్లయితే, ఈ జీవ జలమును నువ్వు త్రాగినట్లయితే నువ్వెన్నడూ దప్పికొనవు. ఈ జీవపు ఊట నదిలాగా ప్రవహించుకొనుచు దేవుని పరిశుద్ధ పట్టణమైన ఆయన మందిరములో జొరబడి ఆ పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెట్టుతుంది ఈ జీవపు జలపు ఊట. ఈ జీవ జలపు ఊట ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము అనే జీవ జలపు ఊట అనే నది ఎక్కడికి ప్రవహిస్తే అక్కడ సంతోషం ఉంటుంది. జీవ జలపు ఊట ఎక్కడ లేదో అక్కడ సంతోషం ఉండదు. ఇది దేవుని పరిశుద్ధ పట్టణమైన ఆ దేవుని ఆలయములోకి ఈ జీవ జలపు ఊట వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరినీ సంతోషపరుస్తుంది ఈ జీవ జలపు ఊట, ఈ నది. ఒకవేళ ఈ నది అనేది నీ దగ్గరికి రాలేదనుకో, వాక్యమందు నీకు సంతోషమేమి ఉండదు, వాక్యంలో నీకు ఆనందమేమి ఉండదు. వాక్యము ద్వారా నీకు ఆనందము కలగాలన్నా, వాక్యం ద్వారా నువ్వు జీవాన్ని పొందాలన్నా, వాక్యము ద్వారా నువ్వు బ్రతకాలన్నా ఈ వాక్యము నీ హృదయములోనికి ప్రవహించాలి. దేవుని పట్టణమైన యెరూషలేములోనికి ప్రవహించినట్లుగా ఈ వాక్యము నీ హృదయమును తాకినట్లయితే నీ హృదయము ఎప్పుడు ముఖకాంతి తేజస్సుగాను సంతోషముగా నీ హృదయము ఉంటుంది. ఈ వాక్యాల గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ వాక్యాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉంది. నా ఉపదేశము అనగా నా మాటలు అనగా నా వాక్యము. నా ఉపదేశము అనగా నా మాటలు అనగా నా వాక్యము. నా ఉపదేశము వానవలే కురియును అనగా నా వాక్యము వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను
లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను నా మాటలు ఉండును. దేవుని యొక్క వాక్యం ఎలాగుంటుందంట? వర్షములాగా ఉంటుంది, నదిలాగా ఉంటుంది, జీవజలపు ఓటలాగా ఉంటుంది, మంచులాగా ఉంటుంది. ఈ అన్ని విషయాలు బైబిల్లోనే రాయబడిన మాటలు ఇవన్నీ. దేవుని యొక్క వాక్యము నది వలె ప్రవహించుచుండెను. దేవుని యొక్క వాక్యము జీవజలపు ఓట. దేవుని యొక్క వాక్యము వర్షము వంటిది. దేవుని యొక్క వాక్యము లేత గడ్డి మీద పడు మంచు వంటిది. దేవుని యొక్క వాక్యము ఉపదేశం వంటిది. ఈ దేవుని యొక్క వాక్యము అనేది ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ స్థలములో ఉన్న వారిని వాక్యము సంతోషపరుస్తుంది. అదే చెప్తాడు కీర్తనకారుడు. కీర్తనకారుడు 150 కీర్తనలు దావీదు కీర్తనలు అని అంటాం. ఈ 150 కీర్తనలు దావీదు కీర్తనలు ఎందుకంటామంటే దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాశాడు. దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాశాడు కనుక దావీదు కీర్తనలు అంటాం. దావీదు గారు రాసిన కీర్తనలు మొత్తము 73 కీర్తనలు. ఎన్ని కీర్తనలు రాశారు? దావీదు గారు రాసిన కీర్తనలు 73 కీర్తనలు రాశారు. ఆసాపు రాసిన కీర్తనలు 12 కీర్తనలు రాశాడు. దావీదు 73 కీర్తనలు రాస్తే ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరాహు కుమారులు 10 కీర్తనలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. మోషే 90వ కీర్తన ఒకటి రాశాడు. ఏతాము 1 కీర్తన రాశాడు. ఇంకొక మరి ఒక భక్తుడు ఇంకొక కీర్తన రాశాడు. మొత్తం 100 కీర్తనలు అయినాయి. 50 కీర్తనలు మోషే ఆ కీర్తనాకారుడు దావీదు రాశాడు అని చరిత్రకారులు చెప్పలేకపోతా ఉన్నారు. ఈ 50 కీర్తనలు ఆయా భక్తుల ద్వారా వ్రాయబడిన కీర్తనలు, భక్తుల యొక్క అనుభవాలు, వారి మాటలు, దాన్ని బట్టి మనం గుర్తెరగటమే తప్ప 50 కీర్తనలు ఏ భక్తులు రాశారు అన్నది అక్కడ వ్రాయబడల. ఈ 150 కీర్తనలో 73 కీర్తనలు దావీదు గారు, 12 కీర్తనలు ఆసాపు గారు, కోరాహు కీర్తనలు ఒక 10, మోషే కీర్తన 1, సొలొమోను కీర్తనలు 2, ఏతాము కీర్తన 1, ఇంకొక భక్తుడు ఇంకొకటి రాశాడు. మొత్తం 100 కీర్తనలు. ఈ కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని భక్తుడైన దావీదు గారు ఎలా పోల్చాడు? ఇప్పుడు ఏమన్నా జీవపు ఓట అని మనం అన్నాము, వర్షము అన్నాము, లేతగడ్డి మీద పడు మంచు వంటిది అన్నాము, ఉపదేశం వంటిది అన్నాము, నది వంటిది అన్నాము. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తే అక్కడ ఏం కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది, సంతోషము కలుగుతుందని వాక్యం రాయబడింది. ఒక నది కలదు, దాని కాలమును దేవుని పరిశుద్ధ పట్టణమును, సర్వోన్నతుని మందిరమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. కీర్తనాకారుడైన దావీదు గారు 119వ కీర్తనలో 50వ వచనంలో ఈ వాక్యాన్ని గురించి ఒక మాట చెప్తాడు. 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నా బాధలో నెమ్మది కలుగు చేయుచున్నది. ఈ వాక్యము అనే ఈ నది నెమ్మదిని కలుగు చేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నా బాధలో నెమ్మది కలుగు చేయుచున్నది. వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మది కలుగు చేస్తుంది. వాక్యము సంతోషపరుస్తుంది. వాక్యము బాధలను తొలగిస్తుంది. వాక్యము వర్షం వలె కురుస్తుంది. వాక్యము మంచు వలె కురుస్తుంది. వాక్యము ఉపదేశమని వ్రాయబడింది. వాక్యము జీవపు ఓట అని వ్రాయబడింది.
యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట అదే, నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వెన్నడూ దప్పికు కొనవు, జీవజలం నా దగ్గర ఉంది అన్నాడు. ఆ జీవజలమే యేసు ప్రభు యొక్క వాక్యం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నన్ను దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే 23వ కీర్తన 2వ వచనంలో చెప్తాడు, నన్ను దేవుడు ఎక్కడికి నడిపించున్నాడంటే శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడికంట? మీరు ఎలా క్యాచ్ చేస్తున్నారో నా మాటలు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు నది గురించే మాట్లాడుతున్నా, వాక్యం గురించే మాట్లాడుతున్నా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈ వాక్యము బాధలో నెమ్మది కలుగు చేస్తుంది. ఈ వాక్యము శాంతికరమైన జలములు, శాంతికరమైన జలముల దగ్గరికి ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది. 36వ కీర్తన 8వ వచనం, కీర్తన గ్రంథము 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. ఈ నది గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆనంద ప్రవాహము. ఏ ప్రవాహం అంట? ఆనంద ప్రవాహము, శాంతికరమైన జలములు, జీవపు ఓటలు, మంచు, వర్షము. ఈ వాక్యం గురించి అనేక రీతులుగా పోల్చబడింది. బంగారపు రాళ్ళతో మీరు చెప్పండి, దేంతో పోల్చబడింది? ఒకటేంది? ఒకటి నది, 2 వర్షము, 3 మంచు, 4 జీవజలము ఓట, 5 ఆనంద ప్రవాహము, 6 బాధలో నెమ్మది కలుగు చేసే వాక్యము. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు గుర్తుపెట్టుకోండి. 6 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకో 2వ పాయింట్ చెప్తాను. ఒక నది కలదు, దాని కాలవలు అని చెప్పాను. దేవుని పట్టణమును, దేవుని పట్టణమును అనే మాట చెప్తాను. కీర్తన గ్రంథము 87వ కీర్తన 3వ వచనం, కీర్తన గ్రంథము 87వ కీర్తన 3వ వచనం, దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. దేవుని పట్టణం అంటే ఏంది? దేవుని పట్టణం అంటే యెరూషలేము. దేవుని పట్టణం కోరుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. దాన్ని దేవుని పట్టణము అంటారు. యెరూషలేమును దేవుని పట్టణం అంటారు. యెరూషలేమా లేదా దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి గొప్పగా చెప్పుకుంటారు. గొప్ప సంగతులన్నీ నిన్ను గురించి చెప్పుకుంటారు. ఈ పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడని 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం, ఇప్పుడు నా నామము ఉండుటకై నేను దేవుని పట్టణమైన యెరూషలేమును కోరుకొంటిని. నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండుటకు నేను దావీదును కోరుకొంటిని. దేవుని పట్టణమా యెరూషలేమా, నేను నిన్ను కోరుకున్నాను. నా నామము అక్కడ ఉండుటకై. దేవుని నామము ఆ పట్టణానికి పెట్టబడుతుంది. దేవుని పట్టణమా యెరూషలేమా, నా నామము ఉంచబడినదానా, నేను నిన్ను కోరుకున్నాను. దాని మీద నేను దావీదును ఏర్పాటు చేసుకున్నాను. అంటే సౌలు దిగిపోయిన తర్వాత దావీదుని ఏర్పాటు చేసుకొని దావీదులో నుండి వచ్చే పిల్లల 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 తరానికి, అనగా దావీదు గోత్రం నుంచి వచ్చిన యేసు ప్రభుకి దేవుడు ఆ పట్టణాన్ని ఇచ్చేశాడు. అది దేవుని పట్టణం.
ఒక నది కలదు, ఆ నది దేవుని పట్టణము అనబడిన సర్వోన్నతుని దేవుని మందిరమును పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. దేవుని పట్టణమా, నా పేరు నీకు పట్టి పెట్టబడి ఉంటుంది, ఆ పట్టణం మీద నేను దావీదును ఏర్పాటు చేసుకున్నాను. యెషయా గ్రంథం 37 అధ్యాయం 35 వచనం. యెషయా గ్రంథం 37 అధ్యాయం 35 వచనం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ యెరూషలేము పట్టణమును కాపాడి రక్షింతును. ఎందుకంటే దానికి పేరు పెట్టుకుంది ఎవరు? దేవుడే. యెరూషలేముకి నా నామమునున్నట్లుగా పేరు పెట్టుకున్నాను అన్నాడు. అందువల్ల యెషయా గ్రంథంలో ఏ రాయబడిందంటే, మళ్ళా చదువమ్మా, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడతాను. ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు, యెరూషలేముని కొట్టేయాలని, యెరూషలేమును నాశనం చేయాలని. చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ వారు, చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ వారు అందరూ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయాలని ఎన్నో శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కంచెలు కూడా దాటి వాళ్ళ పిల్లల్ని చంపేసి ఆ పట్టణాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రపంచ పట్టణంలో యెరూషలేము పట్టణం చాలా చిన్నది. చిన్నగా ఉన్న యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయాలని, ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలనుకున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు వల్ల కావట్లా. కారణం ఏంటంటే, నేను ఆ పట్టణమును కోరుకున్నాను, ఆ పట్టణానికి నా పేరు పెట్టాను, ఆ పట్టణానికి నేను దావీదును ఏర్పాటు చేసుకున్నాను. నా నిమిత్తమును దావీదు నిమిత్తమును నేను ఆ పట్టణమును కాపాడి రక్షించుదును. దావీదు నిమిత్తమును. దావీదు ఎప్పుడైనా, దావీదు తర్వాత 19 మంది రాజులు వచ్చారు. ఆ 19 మంది రాజులు కూడా పోయిన తర్వాత యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వెళ్ళి ఇప్పుడు 2025 సంవత్సరాలు. ఈ 2025 సంవత్సరాలు ఆ పట్టణాన్ని కోలదోసుకుని వెళ్ళిపోవాలి, నాశనం చేయాలనుకున్నారు. ఈ 2025 సంవత్సరాలే కాదు కానీ దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళని, యెరూషలేములో ఉన్న వారిని, యూదులను ఓసకోత కోసినప్పటికీ కూడా, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, లేకుండా చేయాలనుకున్నప్పటికీ కూడా, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఆ పట్టణాన్ని దేవుడు రక్షించి కాపాడుతున్నాడు. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆయన ఆ మాట తప్పి పక్కకెళ్ళేవాడు కాదు. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు, కానీ ఆ వాగ్దానం నుంచి పక్కకెళ్ళేవాడు కాదు మనం ఆరాధించే దేవుడు. ఈ రోజుకి యెరూషలేము పట్టణం కాపాడుతుంది, ముందు కూడా యెరూషలేము పట్టణం కాపాడింది. యుద్ధాలు వస్తాయి, అయినప్పటికీ కూడా అదే యెరూషలేములో యేసు ప్రభు మట్లాడి వారు ఊరేగింపు జరిగినట్లుగా, రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయన మరలా ధవళ సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళినట్లుగా ఆయన ఊరేగించుకుంటూ గెత్సేమనే మనం దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు. ఆ పట్టణం ఎన్నడకి కాపాడబడుతుంది. యెషయా గ్రంథం 60 అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 14 వచనం. నిన్ను బాధించిన సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. యెహోవా పట్టణము అనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అనియు నీకు పేరు పెట్టును. అదే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుని పట్టణమా అని ఒక పదాన్ని చదువుకున్నాం. ఈ దేవుని పట్టణాన్ని గురించి దాదాపు 4 రిఫరెన్స్లు ఇచ్చారు. ఒకటి దేవుని పట్టణం అని 87:3లో రాయబడి ఉన్నాయి. 2వ దినవృత్తాంతం 6:6లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 37:35లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 60:14లో నేను
దేవుని పట్టణం అని నీకు పేరు పెడతాను అన్నాడు. నేను మూడో విషయం చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు ఒక నది గురించి చెప్పాను, దేవుని పట్టణముల గురించి చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తుంది. ఆయన పరిశుద్ధ స్థలము, ఆ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలము దేవుని పట్టణం అని అర్థమైపోతుంది. సర్వోన్నతుని దేవుని మందిరం అని అర్థమైపోతుంది. ఆయన ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలము దేవుని మందిరమే, యెరూషలేమే. దాన్నే దేవుడు కోరుకున్నాడు, దాన్ని కాపాడుతానన్నాడు. దాన్ని కాపాడటం కోసం దేవుడు దావీదును నిలబెట్టాడు. దావీదును బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఇలాగ ఈ దేవుని పట్టణం అనబడిన యెరూషలేము పట్టణానికి మనం ఎలా రావాలి? 3-4 రిఫరెన్స్లు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలమునకే, పరిశుద్ధ స్థలమునకే, 3వ పాయింట్, పరిశుద్ధ స్థలమునకే తీసుకొని రావలెను. నీ మొక్కుబళ్ళు కానివ్వండి, నీ దశంభాగాలు కానివ్వండి, నీ అర్పణలు కానివ్వండి, నీ బలుడు కానివ్వండి, నీ నైవేద్యములు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా దేవుడు కోరుకున్న స్థలానికి మనం తీసుకొని రావలెను. మన మనసులో ఏమని అనుకున్నామో, మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఏమనుకున్నామో, మనం శ్రమ కాలంలో ఉన్నప్పుడు ఏమనుకున్నామో, మనం బాధల్లో ఉన్నప్పుడు ఏమనుకున్నామో, నా జీవితం అంతా ఇలాగే చీకటమైపోయింది అని అనుకుంటే, చీకటమైపోయిన జీవితాన్ని వెలుగుమయం చేసిన దేవుడు ఆ చీకటిలో ఉన్నప్పుడు నువ్వు ఏమనుకున్నావో, ఏమని మొక్కుబడి చేసుకున్నావో, ఆ మొక్కుబడులు పరిశుద్ధ స్థలమనబడిన యెరూషలేమునకు తీసుకొని రావలెను. దేవుని పరిశుద్ధ స్థలము, దేవుని పరిశుద్ధ స్థలమునకు నైవేద్యములను, అర్పణములను, దశమ భాగములను, మొక్కుబడులను తీసుకొని రావలెను. 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 18వ వచనం. 5వ వచనం చదవండి, 18వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకున్న నివాస స్థలమునకు వెదకి అక్కడికే యాత్ర చేయవలెను. ఎక్కడికి రావాలంట మనం? పరిశుద్ధ స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలానికే మన యాత్ర జరిగించవలెను. భూమి మీద మనం ఎవరని? యాత్రికులము. మనం యాత్ర ఎక్కడ చేయాలి? ఆయన ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలమునకే యాత్ర చేయవలెను. యాత్ర చేయవలెను, పరిశుద్ధ స్థలమునకు యాత్ర చేయవలెను. మన టూర్ ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలమునకు వెళ్ళాలి. మన యాత్రా స్థలం పరిశుద్ధ స్థలమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ స్థలానికి ఏమి తీసుకురావాలో ముందు చెప్పాను. ఈ పరిశుద్ధ స్థలానికి నువ్వు యాత్ర చేయాలి. 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలమునకు నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండే పాస్టర్ గారోళ్ళు కలుసుకొని
నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలములో, అంటే ఆయన సన్నిధిని తిని నీవు చేసే ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిలోనే నువ్వు సంతోషించవలెను. ఎవరెవరు సంతోషించాలంట? నీవు, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసురాలు, అంటే నీకు ఇంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడే భోజనం చేసుకొని అక్కడ తిని అక్కడ సంతోషించవలెను. గుళ్ళో ఏం చేస్తారు? పొంగలు పెడతా ఉంటారు, నైవేద్యాలు చేస్తుంటారు. ఏం పెడతారు అంటే దాని అర్థం ఏమనుకుంటారు మీరు? అప్పుడప్పుడు కొండలు పెట్టుకుని వండుతూ ఉంటారు. ఎవరి కుటుంబం వచ్చి ఆడ కొండలు పెట్టుకుని వండుకోవడం, ఆడ తినటం, వెళ్ళిపోవటం, లేచి వెళ్ళిపోవడం. అదే బైబిల్ చెబుతుంది. నీ కుమారులు, నీ కుమార్తె, నీవు, నీ భార్య, నీ ఇంట్లో పనిచేసే దాసుడు, దాసురాలు, నీకున్న లేవీయుడు, పాస్టర్ గారు, అందరూ కలిసి పరిశుద్ధ స్థలంలో భోజనము చేయవలెను. అక్కడికే నైవేద్యములు, అక్కడికే అర్పణలు, అక్కడికే దహన బలులు, అక్కడికే మ్రొక్కుబడులు, అక్కడికే అన్ని రావలెను. అక్కడికి నువ్వు యాత్ర చేయవలెను. పరిశుద్ధ స్థలానికి నువ్వు యాత్ర చేయవలెను. ద్వితీయోపదేశకాండం 14:23, 14:23, నీ దినములు అన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ స్థలములోకి, ఆయన సన్నిధికి, నీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, నీ గొర్రెల్లో గాని, నీ మేకల్లో గాని, నీ తొలుసులు వాటిని దేవుని స్థలమునకు తీసుకొని రావలెను. నేను ఒక్క మాట చెప్పాను ఇప్పుడు మీకు. ఒక నది కలదు. ఆ నది దేవుని పరిశుద్ధ స్థలమును, సర్వోన్నతులైన దేవుని మందిరమును సంతోషపరుచుచున్నది అని ఒక్క మాట చెప్పాను. ఆ ఒక్క మాటలో ఇంకా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. 3 విషయాలు చెప్పాను. నది గురించి చెప్పాను, పరిశుద్ధ స్థలం గురించి చెప్పాను, దేవుని పట్టణం గురించి చెప్పాను. గుర్తు పెట్టుకున్న వాడు దీవించబడుతురు గాక. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోకపు దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.